start. So what's a proverb? Explain a proverb and its notes. I'll be forwarding this also to you. And this proverb is a well-known saying to convey a general truth or that offers advice of lives and behavior, for example. For example, it conveys a general truth, ఒక నిజాన్ని కన్వే చేస్తూ ఒక బిహేవియర్ మన యొక్క ప్రవర్తన గురించి చెప్తూ ఉండేది proverb. For example, honesty is the best policy. Proverb లో ప్రతి ఒక్క జరిగేది honesty is the best policy. By these two words, best policy and honesty, you can know what it explains. ఏం చెప్తుందా అన్నది నీకు ఎక్స్ప్లెయిన్ అయిపోతుంది. But suppose you are asked to expand the same thing, దాన్నే కానీ ఎక్స్పాండ్ చేయమంటే what will you do? So ఆ ఎక్స్పాండ్ చేయడానికి ఇండివిజువల్ డస్ ఇన్ హిజ్ ఓన్ వే. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క సొంత దీంట్లో చేస్తాడు. హానెస్టీ అంటే ప్రతి ఒక్కడికి తెలుసు. సో ఇస్ ద బెస్ట్ పాలసీ అన్నదానికి ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ దీస్ ఆర్ ద పాజిటివ్ వర్డ్స్ యాజ్ వీ ఆల్ టాక్ ఆఫ్. హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అని ఎప్పుడైతే మనం అన్నామో, సో వాట్ విల్ హ్యాపెన్ ఈజ్ యూ విల్ జస్ట్ సే దట్ హానెస్ట్ పీపుల్ షుడ్ బి హానెస్ట్ ఇవన్నీ చెప్తారు, కానీ నిజంగా జరుగుద్దా లేదా అనేది ఇస్ డిఫరెంట్ థింగ్. బట్ దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే you will start with the positive side or you will start with the negative side. So what will happen is, so once everybody is supposed to start with the positive side. So alaga the expansion of a proverb ante chinna word ni moodu words ni తీసుకుని దాన్ని నీ సొంత ఐడియాలో ఎక్స్పాండ్ చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వై దిస్ మచ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ స్మాల్ proverb అంటే బికాజ్ ఇట్ విల్ కంప్లీట్లీ ప్రొజెక్ట్ యువర్ ఐడియాస్. అంటే మీ యొక్క వ్యక్తిత్వాన్ని దాన్ని వ్యక్తపరిచేసి ఈ మూడు వర్డ్స్లో ఎక్స్పాండ్ హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ, ఎక్స్పాండ్ ఇన్ యువర్ ఓన్ టర్మ్స్ అన్నావు అనుకోండి, నువ్వు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావా అన్నది దట్ డిపెండ్స్. ఇట్స్ నాట్ దట్ కాపీ పేస్ట్, ఒక దగ్గర కాపీ చేసి పేస్ట్ చేయడం కానీ నువ్వు సొంతంగా ఏం చెప్తావా అన్నది. సో దట్స్ అన్ ఐడియా. ఇది మనకి ఈ సెకండ్ సెమిస్టర్లో పెట్టడం జరిగింది సిఎస్ఎస్లో. ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ అన్ ఐడియా అంటే ఇది ఒక చిన్న పార్ట్ అయినప్పుడు కూడా ఇట్ గివ్ యూ వండర్ఫుల్ దిస్ థింగ్. సమ్ గైడ్ లైన్స్. ఏంటి ఆ గైడ్ లైన్? ప్రాబ్లం రాయడానికి గైడ్ లైన్స్ ఏంటి అని చూస్తే మీరు, సో దీస్ ఆర్ ద గైడ్. ఇట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ టెన్స్ రీడ్ ద గివెన్ ప్రాబ్లం దట్ యూ విల్ డూ. థింక్ అబౌట్ ద ప్రాబ్లం అండ్ అండర్స్టాండ్ ద మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్ ఇంప్లికేషన్. సి థింక్ అబౌట్ ద ప్రాబ్లం అంటే ఫస్ట్ ఒకసారి ప్రాబ్లం చదవాలి. థింక్ అబౌట్ ద ప్రాబ్లం, దాని గురించి ఏం చెప్తుంది. బికాజ్ ద వర్డ్స్ ఇన్ దట్ డజంట్ మీన్ ద వర్డ్స్ ఆఫ్ ది రికార్డ్. సో ఐ డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, బట్ యూ హ్యావ్ టు ఇంబిల్డ్ యువర్ సెల్ఫ్ ఫర్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ యువర్ ఓన్. సో దాని గురించి థింక్ వన్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద రియల్ లైఫ్. సో దీనికి ప్రతిదానికి రియల్ లైఫ్లోంచి ఒకటో రెండు ఎగ్జాంపుల్స్ నువ్వు ఆలోచించుకో. హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అని చెప్పాను కదా, చెప్పిన దానికి నీకు ఇమీడియట్గా ఒక రియల్ లైఫ్లో పాలసీ హానెస్టీ గురించి నువ్వు ఒక ఇద్దరు పేర్లు చెప్పగలవు ఎవరైనా, నువ్వు అన్ని ఐడియాలోకి వచ్చారు. హూ ఇస్ ద హానెస్ట్ పర్సన్ అన్నది నీకు తెలిసిన దాంట్లో హానెస్ట్ పర్సన్ వస్తే దానికి యూ కెన్ అప్లై యువర్ బిజినెస్. అంటే నౌడేస్ ఇట్స్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ ఎన్ హానెస్ట్ పర్సన్. హానెస్ట్ పర్సన్ని మనం పట్టుకోవడమే కష్టమైపోతున్న రోజుల్లో యూ విల్ హ్యావ్ సమ్ పీపుల్, ఓహో దిస్ ఫెలో ఇస్ హానెస్ట్ పర్సన్. అండ్ హానెస్ట్ పర్సన్గా ఉండడానికి చాలా కష్టం. బట్ టు ప్రూవ్ ఈజ్ నాట్ అన్హానెస్ట్ అని ఇన్హానెస్ట్ అని చెప్పుకోవడానికి ఇట్ టేక్స్ అ సెకండ్. ఒక్క క్షణంలో అడు నాట్ హానెస్ట్ పర్సన్గా చూపించు, బట్ హానెస్టీ అని చూపించుకుంటే ఇట్ టేక్ టైం. సో యూ హ్యావ్ టు థింక్ వన్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ది సైడ్ అండ్ రీడ్ ద ఫిల్మ్ అండ్ వాచ్ ఫ్రమ్ ది అదర్ సోర్సెస్. ఒక రెండు ఎగ్జాంపుల్స్ తీసుకోవడం, అదర్ వైపుల నుంచి కూడా అన్ని వైపుల నుంచి కూడా ఆలోచించున్నాక యూ ట్రై టు ఎక్స్ప్రెస్ దిస్. అరేంజ్ యువర్ థాట్స్ ఆఫ్ ద లాజికల్ సీక్వెన్స్ అండ్ రైట్ ఎ పీస్ using your simple example. సో నీకు వచ్చిన థాట్ని ఒక లాజికల్ సీక్వెన్స్ ముందు పాయింట్స్ కింద రాసుకుని లాజికల్ ఒకదాని తర్వాత యాడ్ చేసుకుంటూ వెళ్తే అరేంజ్ దోస్ థాట్స్ ఇన్ ఎ లాజికల్ సీక్వెన్స్ అండ్ రైట్ ఎ పీస్ ఆఫ్ అండర్ సింపుల్ లాంగ్వేజ్ అండ్ కీపింగ్ ద యూజువల్ అలౌడ్ ఫర్ 1 page లిమిట్. ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియా అని వచ్చినప్పుడు 1 page లిమిట్ కూడా పెట్టుకోవాలి. సో దిస్ ఈస్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అన్ ఐడియా should not go into pages. So, and for the question asked, suppose you are asked to write an essay on certain topic, ఒక essay gan రాయమంటే that's a different thing. ఈ ఐడియాని ఎక్స్ప్లెయిన్ చేయమంటే it should be
1 or 2 paragraphs సింపుల్గా ఒక పేజ్లోనే ఉండాలి. సో మేక్ ద ఓపెనింగ్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంప్రెసివ్. ఎప్పుడైనా ప్రాబ్లమ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇట్ షుడ్ బి ఇంట్రెస్టింగ్ అండ్ ఇంప్రెసివ్. ఒక్కసారి నువ్వు ఆ వర్డ్స్ తీసుకునేటప్పుడు ఇట్ షుడ్ బి హార్ట్ టచ్. అంటే మీరు సినిమాలో చూస్తుంటారు కదా, హీరో ఎంట్రన్స్ ఎలాగుంటుంది, ఒక అంటే హీరోని బట్టి ఎంటర్ అవుతుంది. బ్రహ్మానందం ఎంటర్ అయితే ఎలాగుంటుంది, అదే జూనియర్ ఎన్టీఆర్ ఎంటర్ అయితే ఎలాగుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ఎంటర్ అయితే పక్కన ఎంటర్ మంటలు రప్పలు ఇవన్నీ మెరుపు ఏంటి గిల్డింగ్ మిషన్లు వస్తుంటాయి. అదే బ్రహ్మానందం ఎంటర్ అయితే సో ఇట్స్ సింపుల్ థింగ్. అలాగే ఏమవుతుందంటే నీ సెంటెన్స్ ఎప్పుడు కూడా ఒక పంచి డైలాగ్ తోటి స్టార్ట్ అవ్వాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేకప్ ఇక్కడ ఒక 6 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఆల్ దట్ glitters is not gold. That's a very common proverb. Okay, let me ask you questions. Is it all visible, audible, everything? Please, some of you please answer. There are 5 members to present all together. 5 వచ్చారు. నేను చెప్పింది ఏమైనా వినిపిస్తుందా, క్లియర్గా ఉందా లేదా? క్లియర్గా ఉంది సార్. Am I going ఫాస్ట్గా వెళ్ళలేదు కదా? లేదు సార్. ఓకే సార్. సో ఈ 6 ఎగ్జాంపుల్స్ చూసుకున్నారు ఇక్కడ ఈ ఎస్ఏలో, జస్ట్ 6 ఎగ్జాంపుల్స్. ఆల్ ఫెమిలియర్ ఎగ్జామ్స్ అందరితో. ఇది మీకు ఏదైనా ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియా ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ సొంతంగా రాయండి. ఇందులో ఏదైనా తీసుకుని రాయొచ్చు. లేదంటావా ఇఫ్ యూ షుడ్ ద సమ్ ఆఫ్ ది అదర్ థింగ్ ఈస్ గివెన్ ఆల్సో యూ షుడ్ బి ఏబుల్ టు రైట్. ఏదైనా ఏది ఇచ్చినా కూడా నువ్వు రాసేయడానికి రెడీగా ఉండాలి. బికాస్ దిస్ ఇస్ ద ఓన్లీ క్వశ్చన్ యూ కాంట్ కాపీ అండ్ పేస్ట్. ఏదొక్క నీకు ఒక 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ యూ కెన్ కాయిన్ యువర్ ఓన్ ప్రాబ్లమ్. నువ్వు ఒక సొంత ప్రాబ్లమ్ నువ్వు తయారు చేయొచ్చు. సో ఆల్ ద గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్ అంటే మెరిసేది అంతా బంగారం కాదు. అలా చెప్పడానికి నువ్వు ఏదైనా చెప్పచ్చు కదా, నువ్వు రకరకాలు చెప్పచ్చు. అది చెప్పేది ప్రావర్బ్ అయిపోద్ది. నువ్వు ప్రావర్బ్ కింద చెప్తే మేక్ హే వైల్ ద సన్ షైన్స్. మేక్ హే వైల్ ద సన్ షైన్స్. ఇదేం చెప్పగలరా ఏంటో? మేక్ హే వైల్ ద సన్ షైన్స్. ఇట్ ఇస్ ప్రతి దానికి కూడా మన తెలుగు ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి దీనికి. ఇది అర్థమైన ఎవరికైనా తెలుగు సామెత అర్థమైందా దీన్ని? మేక్ హే వైల్ ద సన్ షైన్స్. ఎవరైనా తెలుగు ప్రాబ్లం చెప్పగలరా దీన్ని? అందరికీ ఇదా సార్ అంటారు. సన్ షైన్స్ అంటే వెలుగు ఉండగానే, హే అంటే సక్సెస్, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోండి అన్న ప్రావర్బ్ విన్నారు, సామెత విన్నారు ఎప్పుడన్నా? సో దిస్ సంథింగ్ లైక్ దిస్. మేక్ హే వైల్ ద సన్ షైన్స్. హే అనే దానికి ఏంటంటే గ్రోయింగ్ ఆఫ్ ఫీల్డ్ కానీ లేకపోతే పెంచుకోవడం కానీ ఏదైనా చేసుకోవడం కానీ. ఆనందంగా ఎప్పుడు ఉంటావు అంటే సూర్యుడు వెలుగుతున్నప్పుడే నీ యొక్క పనులు చేసుకో. మేక్ హే వైల్ ద సన్ షైన్స్. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఇందా డిస్కస్ చేసుకున్నాం. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అన్నది ఓ డిస్కస్. ఇది స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. It's something which different date. Stitch in time it saves 9 ఏంటంటే ఇట్స్ a famous proverb by గాంధీజీ. గాంధీజీ గారు మాట్లాడిన సందర్భాల్లో ఈ ప్రోవర్బ్ని చాలా సందర్భాల్లో గాంధీజీ గారు వాడారు. స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటే ఏంటి చెప్పండి, అర్థం చెప్పండి, మీకు ఎంత తెలుసుంటే. ఎప్పుడో చాలా సార్లు చదువుంటారు. స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. ఎనీబడి ప్లీజ్? All of you are mute. ఎవరు మాట్లాడట్లేదు. అనిల్, you are only one person who asked us to. Anil, Kirti, Sudhakar and Paramita. You are right, regular, very good, wonderful. Okay, stitch in time saves 9. సింపుల్ ప్రాబ్లం. దాని తెలుగులో అర్థం చేసుకుంటే సమయం ఉన్నప్పుడు కుట్టుకుంటే 9 రెట్లు కాపాడుతుంది. అంటే ఒకసారి ఏదైనా రిపేర్ చేయవలసి వచ్చినా ఏదైనా చేయవలసి వచ్చినా టైంకి చేస్తే మీకు 9 టైమ్స్ లాస్ అవ్వకుండా ఉంటారు. హేస్ట్ మేక్స్ వేస్ట్. 3 వర్డ్స్, హేస్ట్ వేస్ట్. హేస్ట్ మేక్స్ వేస్ట్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఇది అందరికీ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. హేస్ట్ వేస్ట్ వేక్స్.
దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి వీటి మీద మీరు రాయడం ప్రయత్నం చేయండి. మీకు ఇది కూడా పంపిస్తాను. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్, ఇది అందరికీ తెలుసు. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. మనకు అవసరం ఉంటేనే మనం మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ దాన్ని కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడున్న లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తుంది అంతా కూడా మన అవసరం బట్టే మనం ప్రొడ్యూస్ చేస్తాం. కాబట్టి అట్ ద సేమ్ టైం we will be inventing something which is required for our life. మనం ఏమైతే లైఫ్ రిక్వైర్మెంట్ ఉందో అదే ఇన్వెంట్ చేసుకుంటూ పోతాం కాబట్టి. సో దట్ మేక్స్ నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. దట్స్ ఫేమస్ ఫ్రాగ్ ఆఫ్. దీని ప్రతి దానికి కూడా చిన్న చిన్న ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ఇది పంపిస్తాను కాబట్టి ఒకసారి చూడండి. దిస్ 2 pages. వీటిలో ఏ ప్రోవర్బ్ వచ్చినా కూడా మీరు దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ప్రోవర్బ్స్. 6 proverbs ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి మీకు చూపించండి. అండ్ నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ కానీ, ఆ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ కానీ, లేకపోతే మీకైనా జనరల్గా ఒక ప్రోవర్బ్ ఇచ్చి రాసేమంటే ఇది ఒక్కటి రాస్తే చాలు, విల్ బి గెటింగ్ 10 marks. ఇది చాలా సింపుల్ వర్డ్స్లో ఉంటాయి. ఒకసారి చదవండి, ఈ నోట్స్ మీకు వస్తుంది, చదవండి. దెన్ వీల్ హ్యావ్ అ స్మాల్ వీడియో, తెలుగులో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక స్మాల్ వీడియో కూడా మీకు డౌన్లోడ్ చేసి పెట్టుంచాను. అది కూడా మీకు పెడతాను. యూ కెన్ జస్ట్ క్లోజ్ టు సీ దట్ వీడియో ఆల్సో. Any doubts, please? Shall I go ahead? Yes, sir. Can I go ahead with me? This last class మనం ఇది వరకు చెప్పుకున్నాం కదా, 23rd slide వరకు చెప్పుకున్నాం. Let's have a continuation of this paragraph writing. So అర్థమైన దాన్ని ఏం చేయాలి, ఎక్స్పాన్షన్ చేయాలంటున్నారు ఇక్కడ. చూడు, ఇది సేమ్ తెలుగులో వీడియో ఒక్క 10 minutes బాటే ఉంది. ఒక్కసారి డిగ్రీ సెకండ్ ఇయర్ 3rd సెమిస్టర్ ఇంగ్లీష్కి సంబంధించి లాంగ్వేజ్ యాక్టివిటీలో ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రావర్బ్ అనేటువంటి టాపిక్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో షేర్ అవుతుందమ్మా అందరికి? అమ్మా వీడియో షేర్ అవుతుందా? హలో, సార్ వీడియో షేర్ అవుతుందా? హలో, అవుతుంది సార్. ఓకే, ఇది 5 minutes 8 minutes వీడియో ఒకసారి వినండి. తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, డైరెక్ట్ మనకే. మనము క్వశ్చన్ పేపర్లో కనుక చూసుకుంటే సెక్షన్ బి 13th క్వశ్చన్లో వచ్చేసి 10 మార్క్స్కి, ఇది 13th క్వశ్చన్కి వచ్చేసి 2 ఛాయిస్లు ఉంటాయి. ఏ లేదా బిలో ఏదో క్వశ్చన్ రాయొచ్చు. ఏలో ఎక్కువగా అడిగేటువంటి క్వశ్చన్ ఈ ఎక్స్పాన్షన్ ప్రావర్బ్ అనేటువంటి టాపిక్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మనము క్వశ్చన్ పేపర్లో కనుక చూసుకుంటే సెక్షన్ బి 13th క్వశ్చన్లో వచ్చేసి 10 మార్క్స్కి, ఇది 13th క్వశ్చన్కి వచ్చేసి 2 ఛాయిస్లు ఉంటాయి. ఏ లేదా బిలో ఏదో క్వశ్చన్ రాయొచ్చు. ఏలో ఎక్కువగా అడిగేటువంటి క్వశ్చన్ ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియా. కాబట్టి ఖచ్చితంగా వీటి గురించి తెలుసుకుంటే మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా 10 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనందరికీ తెలిసిందే, మన రైతు ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ఎవ్రీ ఫ్రైడే వచ్చేసి రాయలసీమ యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ ఇయర్ 3rd సెమిస్టర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ నేను టీచ్ చేసి పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మన రాయలసీమ యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ ఇయర్ 3rd సెమిస్టర్ స్టూడెంట్స్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ కోసం మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ని ఫాలో అయ్యి ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అవుతారని ఆశిస్తూ నేను ఈ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. కాబట్టి మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెందుకు లేట్, ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియా లేదా ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రావర్బ్ అనేటువంటి టాపిక్లో మనకి మెయిన్గా సెక్షన్ బిలో 13th క్వశ్చన్లో ఏకి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. లాస్ట్ చూసుకుంటే ఒక 2-3 yearsగా ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రావర్బ్ అనేటువంటి టాపికే 13th క్వశ్చన్లో వస్తుంది. మనకి ప్రావర్బ్ అంటే అందరికీ తెలుసు, తెలుగులో మీనింగ్. ప్రావర్బ్ అంటే ఏంటి? సూక్తి అని అర్థం. మరి సూక్తి అంటే అర్థం ఏంటి? ఒక మంచి మాట అని అర్థం. ఆ మంచి మాట ఏం చేస్తుందంటే అవతల వ్యక్తిలో లేదా ప్రజల్లో చాలా మార్పు అనేది తీసుకొస్తుంది. అలాంటి మాటనే సూక్తి అని అంటారు. ఇలాంటి సూక్తులని స్టూడెంట్స్కి నేర్పించడం వల్ల ఏమొస్తుందంటే
వాళ్ళలో మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రావర్బ్ అనేటువంటి టాపిక్ మనకి ఈ డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో ఇచ్చినారనమాట. మనకి ముందుగా ఏం చేయాలంటే అక్కడ ఎగ్జామ్లో నేను ఒకసారి పిక్చర్ చూపిస్తా, క్వశ్చన్ది చూడండి. ఏం చేస్తారంటే మనకి అక్కడ క్వశ్చన్లో ఓన్లీ ఆ ప్రావర్బ్స్ మాత్రమే ఇస్తారు. ఏ బి అని చెప్పి రెండింటిని ఇస్తారు, ఒక్కోదానికి 5 మార్క్స్ లాగా అనమాట. ఆ ప్రావర్బ్ అనేది ఒక సెంటెన్స్ రూపంలో ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బోర్డు మీద ఉన్నటువంటి సెంటెన్స్ చూడండి, హానెస్ట్ ఈజ్ ది బెస్ట్ పాలసీ అనేటువంటి ఈ సెంటెన్స్ ఎగ్జామ్లో వచ్చింది. ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రావర్బ్లో ఏం చేయాలంటే ఫస్ట్ మనకి అక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ని రీడ్ చేయాలి, చదవాలి. ఫస్ట్ హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని చదివినాం. చదివిన తర్వాత ఏం చేయాలంటే ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి ప్రతి వర్డ్కి మీనింగ్ ఏంటి అని ఆలోచించాలి. ఫస్ట్ వర్డ్కి హానెస్ట్ అంటే ఏంటి, నిజాయితీ. బెస్ట్ అంటే గొప్ప అని. పాలసీ అంటే ఆచరింపదగినటువంటిది అని. ఇలా ఆలోచించిన తర్వాత మొత్తానికి కలిపి నువ్వు అర్థం అనేది ఒకసారి ఆలోచించాలి. ఇలా ఆలోచించిన తర్వాత ఏం చేయాలంటే మనం ఏం చేయాలి, దాన్ని అక్కడ ఇచ్చినటువంటి సామెత మనకు అర్థమైంది. ఏమి, నిజాయితీ అనేది ఒక గొప్ప ఆచరించదగినటువంటి విషయము అని, దాన్ని ఆచరిస్తే గొప్ప వాళ్ళు అవుతారు అని, జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పి ఆ సెంటెన్స్ చదవగానే మనకు అర్థమైంది. అర్థమైన దాన్ని ఏం చేయాలి, ఎక్స్పాన్షన్ చేయాలంటున్నారు ఇక్కడ. ఎక్స్పాన్షన్ అంటే నీకు తెలిసినటువంటి ఒక విషయాన్ని నీ సొంత మాటల్లో దాని గురించి వివరించడాన్ని ఎక్స్పాన్షన్ అని అంటారు. మరి ఎక్స్పాన్షన్ ఎలా చేయాలంటే దానికి సంబంధించినటువంటి విషయాలు, హానెస్టీ అంటే నిజాయితీకి సంబంధించినటువంటి ఏదైనా ఒక స్టోరీ ఆలోచించవచ్చు, ఏవైనా కొన్ని ఎగ్జాంపుల్స్ వెతకొచ్చు, ఎవరైనా ఒక గొప్ప వ్యక్తికి దీంతో ఏమైనా రిలేటెడ్ ఉంది అనేటువంటి విషయాలు వెతకొచ్చు. దీన్ని పాటించడం వల్ల లైఫ్లో ఎలాంటి స్థానాలకి నువ్వు వెళ్తావు, నీ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటావు అనేటువంటి విషయాలన్నీ కూడా ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత వాటన్నిటినీ కూడా నువ్వు పేపర్లో ఒక 10 సెంటెన్స్, మినిమం 10 సెంటెన్స్ మించకుండా రాస్తే మనకి 5కి 5 మార్క్స్ అనేవి పడతాయి. అలా రెండింటికి కూడా రాసినారంటే 10 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. మన సొంత మాటల్లో రాస్తే 10 మార్క్స్ వస్తాయి. ఓసారి ఇక్కడ చూసుకుందాం ఏం రాసినాం మనమని. హానెస్టీ మీన్స్ ట్రూత్ఫుల్నెస్ అండ్ ఫెయిర్నెస్ ఇన్ థాట్, స్పీచ్ అండ్ యాక్షన్. హానెస్టీ అంటే ఏంటి అర్థము, ట్రూత్ఫుల్నెస్, నిజం మాట్లాడడం, నిజాయితీగా ఉండడాన్ని హానెస్టీ అంటారు. ఫస్ట్ మీనింగ్ చెప్తున్నాం అనమాట మనం రాసేటప్పుడు. ట్రూత్ఫుల్నెస్ అండ్ ఫెయిర్నెస్ ఇన్ థాట్, స్పీచ్ అండ్ యాక్షన్. ట్రూత్ఫుల్నెస్ అంటే నిజం మాట్లాడటము, అంతేకాకుండా థాట్లో, స్పీచ్లో అండ్ యాక్షన్లో, అంటే మన ఆలోచనలో, మాటల్లో, మనం చేసేటువంటి పనుల్లో. ఫెయిర్నెస్ అంటే ఒక మంచి ఉద్దేశంతోనే ఉండడము అని. నిజాయితీగా ఉండి ఉన్నట్టు నటించి తప్పుడు పనులు చేయడం కాదు, నిజాయితీగా ఉంటూ ఒక మంచి పని అనేది చేస్తూ వెళ్ళాలి అని చెప్పి దాని యొక్క మీనింగ్ అని చెప్పి ఫస్ట్ మీనింగ్ చెప్పినాం. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి స్టోరీ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ కావచ్చు, గొప్ప వ్యక్తుల గురించి ఒక మంచి స్టోరీ. కానీ మనం గాంధీజీ గురించి ఆలోచిస్తే గాంధీజీ ఎక్కువగా హానెస్ట్ గురించే, నిజాయితీ గురించే మాట్లాడతాడు. కాబట్టి గాంధీజీ లెడ్ అండ్ హానెస్ట్ లైఫ్. గాంధీజీ ఏం చేసినాడు, నిజాయితీతో జీవితాన్ని అనే దాన్ని లీడ్ చేసుకుంటూ నడవడం అనేది జరిపినాడు. జీవితం అంతా కూడా చాలా నిజాయితీగా సత్యమే మాట్లాడుకుంటా, హింస చేయకుండా అహింసతోనే ఒక మార్గంలో నడుస్తూ వెళ్ళినాడు. హెన్స్ ఈవెన్ టుడే హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఏ గ్రేట్ మ్యాన్. అలా ఉన్నాడు కాబట్టి, నిజాయితీతో ఉన్నాడు కాబట్టి ఇప్పటికి కూడా ఆయనని చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి అందరూ పూజిస్తారు, గౌరవిస్తారు. At the beginning, a honest man may face disgrace, misery and ruin. నువ్వు ఈ రోజు నుంచి నువ్వు నిజాయితీగా ఉండాలని నీ డేని స్టార్ట్ చేసినావు, నీ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేసినావు. అలా స్టార్ట్ చేసినటువంటి బిగినింగ్ డేస్లో, అంటే స్టార్టింగ్ ఎప్పుడైతే నిజాయితీగా ఉండాలని స్టార్ట్ చేసినావో అటువంటి టైంలో యూ మే ఫేస్, నువ్వు ఒకవేళ ఎదుర్కోవచ్చు వేటిని, డిస్గ్రేస్ని, మిజరీని అండ్ రూయిన్. అంటే నీ యొక్క ఏమంటారు, గౌరవం తగ్గొచ్చు. ఎందుకంటే ఎప్పుడు నిజమే మాట్లాడతావు, నిజాయితీగానే ఉంటావు, ఎవరైనా తప్పు చేసినా ఇది తప్పు అని చెప్తావు. కాబట్టి
కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు చేసినది తప్పు అని చెప్తే వాళ్ళు సహించలేరు, నిన్ను అవమానిస్తారు, నిన్ను బాధల పాలు చేస్తారు, నిన్ను హింస అంటే చిత్రహింసలు పడేలాగా కూడా ఆ మాటలతో మాట్లాడుతూ ఉంటారు. నువ్వు నిజాయితీగా ఉన్నన్ని రోజులు అవన్నీ కూడా స్టార్టింగ్లో నువ్వు అనుభవిస్తావేమో, కానీ బట్ హానెస్ట్ మ్యాన్ విల్ థ్రివ్ వెల్ అండ్ లెడ్ ఏ పీస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్. కానీ ఒక నిజాయితీగా ఉండేటువంటి మనిషి ఏం చేస్తాడంటే వాటన్నిటినీ పక్కకి తోసేసి నీ యొక్క లైఫ్ అనేదాన్ని ప్రశాంతంగా అంతేకాకుండా సంతోషంగా గడుపుతాడంట. నీకు ఏముంటుందంటే నేను ఒక నిజాయితీ అయిన మనిషిని అనేటువంటి సంతృప్తి అనేది, ఆత్మసంతృప్తి అనేది నీకు ఉంటుంది కాబట్టి జీవితాన్ని సంతోషంగా గడుపుతావు. హెన్స్ ఆనెస్టీ ఈజ్ ఎ వర్చ్యూ అండ్ ఎవ్రీ వన్ షుడ్ ట్రై టు పొసెస్ ఇట్. కాబట్టి ఈ ఆనెస్ట్ అనేది, నిజాయితీ అనేది ఒక సుగుణం. వర్చ్యూ అంటే అర్థం ఏమంటే సుగుణము అని, అంటే ఒక మంచి గుణము అని, ఒక మంచి ఆభరణము అని అర్థం. ఈ ఆనెస్టీ అనేది ఒక ఆభరణం లాంటిది. అది నీ మీద ఉందంటే, అంటే నీలో ఉందంటే ఆనెస్టీ, నువ్వు ఒక గొప్ప వ్యక్తిలా ప్రతి ఒక్కరికి కూడా కనపడతావు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆనెస్టీ అనేదాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి అని చెప్తున్నారు. అండ్ ఆనెస్ట్ మ్యాన్ ఈజ్ అన్ అసెట్ టు ది సొసైటీ. ఒక నిజాయితీ అయినటువంటి ఒక వ్యక్తి సమాజానికి ఒక సంపద లాంటి వాడు. అసెట్ అంటే సంపద అని అర్థం. ఒక నిజాయితీ అయినటువంటి వ్యక్తి సమాజానికి అంతటికి కూడా సంపద లాంటి వాడు. హీ బ్రింగ్స్ ఆనర్ నాట్ ఓన్లీ హిమ్సెల్ఫ్ బట్ ఆల్సో టు హిస్ ఫ్యామిలీ అండ్ ది సొసైటీ వేర్ హీ లివ్స్. అతడు గౌరవాన్ని తీసుకొస్తాడంట. ఎవరికి? అతడికే కాకుండా, అతడి యొక్క కుటుంబానికే కాకుండా, అతడు ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ ప్రదేశానికి అంతటికి కూడా, అతడు ఆ ప్రదేశంలో నివసిస్తున్నాడని చెప్పగానే అక్కడ ఉండే వాళ్ళంతా కూడా అంత నిజాయితీ పరులు ఏమో అని చెప్పి ఒక గౌరవం అనేది వస్తుంది అనమాట. గాంధీజీ గురించి మాట్లాడుకున్నప్పుడు శబర్మతి ఆశ్రమం అని చెప్పి మాట్లాడుకుంటాం. అంటే శబర్మతి ఆశ్రమం చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళే అయి ఉంటారు. ఎందుకంటే గాంధీజీ లాంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు కాబట్టి అందరికి కూడా గుణాలు వచ్చింటాయని చెప్పి ఖచ్చితంగా మిగతా వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళుగానే మనం అందరం అనుకుంటాం. ఆ విధంగా గౌరవం అనేది తీసుకొస్తాడనమాట. ఆనెస్ట్ విల్ బ్రింగ్ జాయ్ ఫర్ ఎవర్. ఆ నిజాయితీ అనేది ఏం చేస్తుందంట, నీకు ఎప్పటికీ కూడా సంతోషాన్ని చేకూరుస్తుంది. ఈ విధంగా ఒక ప్రావర్బ్ని నువ్వు చదివిన వెంటనే దానికి సంబంధించినటువంటి ప్రావర్బ్లో ఉన్న ప్రతి వర్డ్ యొక్క మీనింగ్ గురించి ఆలోచించి, తర్వాత సెంటెన్స్ మొత్తానికి ఒక కరెక్ట్ పర్ఫెక్ట్ మీనింగ్ ఏంటి అని ఆలోచించి దాన్ని ఫస్ట్ దాని యొక్క మీనింగ్ నువ్వు చెప్పాలి. ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ స్టోరీ కానీ ఒక ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ కానీ చెప్పాలి. తర్వాత దానివల్ల మనకొచ్చే లాభాలు ఏంటి, నువ్వు ఎంత గొప్ప స్థానానికి వెళ్తావు అనేటువంటి చెప్తే ఒక ప్రావర్బ్ అనేదాన్ని ఈజీగా ఎక్స్పాన్షన్ అనేది చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనకి ఇంగ్లీష్ గ్రామర్లో Hello. So you have seen this how this video has worked out completely. ఏమొచ్చిందంటే he has given a wonderful explanation of how an expansion of a honesty. Honesty is the best policy అన్నదానికి ఈ ప్రాబబుల్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి he has done a wonderful examples. ఎలా ప్రయత్నం చేశారు, ఒకదాని తర్వాత ఒకటి ఎలాగా ఫాలో అయ్యాడు అన్నది చూసాం. కాబట్టి we need to follow this. ఎలా జరిగిందా అన్నది ఒకసారి ఫాలో అయితే మీకు యూ కెన్ గివ్ అన్ వండర్ఫుల్. అంటే ఇది ఎందుకు ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ త్రూఅవుట్ యువర్ లైఫ్. ఈ లైఫ్ అంతట్లోని కూడా ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్. ఈ రికార్డింగ్ కూడా మీకు పంపడం జరుగుద్ది. ఎనీ డౌట్స్ యూ కెన్ గెట్ ఇట్ క్లారిఫైడ్ ఫ్రమ్ మీ. ఐఎమ్ స్టాపింగ్ రికార్డింగ్ నౌ.